ఫోన్ లేదా కొత్త సిమ్ కార్డ్ తీసుకున్న వెంటనే 20,000 లేదా 50,000 పంపాలనుకుంటే ఫెయిల్ అవుతుందా? టెన్షన్ పడొద్దు, మీ అకౌంట్ లో సమస్య లేదు. ఇది ఒక హిడెన్ సెక్యూరిటీ రూల్. చాలా మందికి సిచ్యువేషన్ ఎదురవుతుంది. కొత్త మొబైల్ కొనుగోలు చేస్తారు, వెంటనే ఫోన్ పే లేదా గూగుల్ పే, పేటిఎం ఓపెన్ చేసి డబ్బు పంపాలని ట్రై చేస్తారు. కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. అప్పుడు మన మైండ్ లో వెంటనే డౌట్స్ మొదలవుతాయి. బ్యాంక్ లో ఏమైనా ఇష్యూ ఉందా? యూపీఐ బ్లాక్ అయిందా? నా అకౌంట్ సేఫ్ గానే ఉందా అని. కానీ నిజానికి ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీరు కొత్త ఫోన్ లో లేదా కొత్త సిమ్ మీద యూపీఐ సెటప్ చేసిన వెంటనే మొదటి 24 గంటలు ఒక కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ కూలింగ్ పీరియడ్ లో మీరు పెద్ద అమౌంట్స్ పంపలేరు. సాధారణంగా 5,000 వరకు మాత్రమే ట్రాన్సాక్షన్స్ అలో అవుతాయి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇలా ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టారు అని. సింపుల్ రీజన్, సెక్యూరిటీ. ఇప్పుడున్న రోజుల్లో స్కామ్స్ చాలా పెరిగిపోయాయి. ముఖ్యంగా సిమ్ స్వాప్ ఫ్రాడ్స్. అంటే ఎవరో మీ నంబర్ యాక్సెస్ తీసుకొని మీ యూపీఐ ద్వారా డబ్బు తీసేయకుండా ఉండడానికి ఈ లిమిట్ పెట్టారు. ఉదాహరణకి మీరు 50,000 పంపాలని ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది, కానీ 1,000 లేదా 2,000 పంపితే వెంటనే సక్సెస్ అవుతుంది. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి, ఇది మీ అకౌంట్ ప్రాబ్లం కాదు, ఇది ఒక సేఫ్టీ ఫీచర్ మాత్రమే. కాబట్టి నెక్స్ట్ టైం కొత్త ఫోన్ తీసుకున్నా లేకపోతే కొత్త సిమ్ తీసుకున్న రోజే పెద్ద ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేయకండి. ఒక 24 గంటలు వెయిట్ చేస్తే తర్వాత మీరు నార్మల్ గా ఎంతైనా పంపించుకోవచ్చు. ఓకేనా? ఈ చిన్న విషయం చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మై పైసా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.